లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. బాహుబలి పేరు వినగానే మహేష్మతి ఎలా అయితే ఊపిరి పీల్చుకుంటుందో అలానే సగటు ప్రేక్షకుడు గుండె కూడా గర్వంతో ఉప్పొంగిపోతుంది. ఎందుకంటే ఈ బాహుబలితోనే తెలుగుడి సత్తా పాన్ ఇండియా లెవెల్ అందరికీ తెలిసింది. అందుకే సినిమా అనగానే తెలుగు ఆడియన్స్ పెద్ద ఎమోషన్. అలాంటిది డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి సడన్గా బాహుబలి గురించి తాజాగా సర్ప్రైజ్ ఇచ్చారు. దీంతో అసలు దాని కథ ఏంటి, ఏం చూపించబోతున్నారో తెలియక ఆడియన్స్ జుట్టు పీక్కుంటున్నారు. బాహుబలి ది క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరుతో ఓ యానిమేటెడ్ సిరీస్ రాబోతున్నట్టు రాజమౌళి నిన్న ప్రకటించారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ట్రైలర్ విడుదలవుతున్నట్టు చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన పోస్టులో మహేష్మతి ప్రజలు అతని పేరును మంత్రాల జపిస్తుండగా ఈ విశ్వంలోని ఏ శక్తి అతను రాకను ఆపలేదు అంటూ రాజమౌళి రాశారు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో బాహుబలి హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. చాలా మంది నెటిజన్లు ఇది బాహుబలి 2కి కంటిన్యూ అయి ఉంటుందని పోస్టులు పెడుతున్నారు. మరికొంతమంది అసలు కంటిన్యూ చేయడానికి అక్కడ కథ ఎక్కడ ఉందంటూ కామెంట్ చేస్తారు. ఎందుకంటే బల్లాల దేవుడు మహేంద్ర బాహుబలి చంపేసి సింహాసాన్ని అధిష్ఠించడంతో బాహుబలి 2 ముగిసింది. పైగా దానికి క్యాప్షన్ కూడా ది కంక్లూజన్ అని ఇచ్చారు రాజమౌళి. దీన్ని బట్టి ఇక బాహుబలి కథ ఏముండదనే వాదన కూడా వినిపిస్తుంది. అయితే గతంలో రాజమౌళి బాహుబలి 3 ఉంటుందనే ప్రశ్నకు ఓ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. బాహుబలి 3 తీయాలనే ఆలోచన ప్రస్తుతానికి మాకు అయితే లేదు, కానీ బాహుబలి సినిమాను వివిధ రూపంలో తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది అంటూ చెప్పారు. అందులో భాగంగానే మహేష్మతి సామ్రాజ్యానికి సంబంధించిన ఆసక్తికర విషయాలతో ఆనంద్ నీలకంఠన్ ది రైజ్ ఆఫ్ శివగామి అంటూ ఓ పుస్తకం కూడా రాశారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా యానిమేటెడ్ సిరీస్ తీస్తున్నారంటూ మరికొంతమంది ఊహిస్తున్నారు. ఇందులో బాహుబలిలోని ఆ పాత్రలతోనే సినిమాలో చూపించని కథను చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే సినిమాలో ఎడిటింగ్లో తీసేసిన సీన్లు, మూల కథలో ఉన్న సన్నివేశాలను బేస్ చేసుకొని ఈ యానిమేటెడ్ సిరీస్ తీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి జక్కన్న బుర్రలో ఏం ప్లాన్ ఉందో చూడాలి.